తీస్తున్నాను చూడండి. రైస్ ఇలాగ నేను ఇప్పుడు మంట తక్కువ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకు ఏం తక్కువన్నా ఉప్పు తక్కువన్నా మన కారం తక్కువన్నా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైట్గా వాటర్ ఉన్నది కాబట్టి. ఇప్పుడు మంట మనం లో పెట్టుకొని ఇలాగ కుక్ చేసుకోవాలి. అప్పుడు రైస్ బాగా వస్తుంది. మంట లోలో పెట్టేస్తున్నాను నేను. ఇలాగ మీరు కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకొని మీ పిల్లలకి లంచ్ బాక్సు అలాగ తింటే చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పుదీనా ఆకుతో నేను ఈరోజు బిర్యానీ లాగా చేశాను. నేను ఇవన్నీ కూడా నేను ఈ పప్పు మట్టం కలాసా నుంచి తెప్పించుకున్నాను. అందువల్ల మా పిల్లలకి ఇష్టమని నేను చేశాను. పుదీనా రైస్ బాగా కుదిరింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగ చేసుకోండి. దీనికి వచ్చి కామెండ్ పెట్టండి. దీనికి చట్నీ లేదనుకుంటారేమో, పెరుగు చట్నీ రెడీ చేసాము. ఇలాగ పెరుగు చట్నీ బాగుంటుంది, చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని తిని చూసి ఎలా ఉందని మాకు కామెంట్ రూపంగా తెలియచేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం ఫ్రెండ్స్, మాకు మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఇంకొక ఐటెం చేసేదానికి నేను రెడీ అవుతాను. మీరు తెలియజేస్తే చాలా సంతోషం. అలాగ మీరు తెలియచేయమని నేను కోరుకుంటున్నాను. ఎలా ఉంది అని మీరు చేసి తిని చూసి టేస్ట్ చూసే నాకు కామెంట్లో పెట్టమని అడుగుతున్నాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్.